జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేక్ కట్ చేసి ఆశీస్సులు అందించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు, ఆహార ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు వల్లూరు సత్యానందం మాట్లాడుతూ నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని, జ్యోతుల నెహ్రూ, జ్యోతుల మణి దంపతులు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆశీస్సులు తీసుకున్నారని తెలిపారు. నెహ్రూ ఆశీస్సులతో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్తకొండబాబు, పాండ్రంకి రాంబాబు, దేవరపల్లి మూర్తి, నీలం శ్రీను, మండప కప్పన్నదొర, కింగం రమణ, అరట పోలీస్, పల్లెల సురేష్, నకిరెడ్డి సూర్యవతి, తిప్పన సత్యవతి, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువగలం టీం సభ్యులు పాల్గొన్నారు. आम्ही फोटोला वार्ताला नाही का ఓకే. ఈరోజు జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు, జ్యోతుల మనమ్మ గారు ఆశీస్సులు అందుకొని జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జ్యోతుల నెహ్రూ గారి ఆశీస్సులతో ఎదుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా బద్ది సురేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక స్పృహతో ఎదుగుతూ ఈనాడు తెలుగుదేశం పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువతగా ఎదిగారు. మరి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో రోగులకు ఫ్రూట్స్ అలాగే రొట్లు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరన్నా పుట్టినరోజు పేరు చెప్పి పబ్బులంట, క్లబ్బులంట విలాసంగా బతుకుతూ ఉంటారు. ఏదో చుక్క మందికి ఇలాగా విలాసానికే ఉండే పరిమితమైన ఈ యువతలో మరి బద్ది సురేష్ గారు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఆసుపత్రిలో రోగులకి ఏదన్నా చేయాలి, ఫ్రూట్సో లేకపోతే రొట్లు ఏటో పంపిణీ నేను చేయాలని మంచి మానవతా దృక్పథంతో సేవలు అందించడానికి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని రావడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి ముఖ్యంగా మహిళలు అలాగే యువత అందరూ కూడా ఆయన జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసి ఎంతో ఆనందంగా మరి ముందుకు వచ్చారు. మరి మునుముందు మంచి పదవులు ఆయన అలంకరించాలని జ్యోతుల నెహ్రూ గారు, నవీన్ కుమార్ గారు, మనమ్మ గారు ఆశీస్సులతో ఆయన మునుముందు మంచి పదవులు అలంకరించాలని మనసారా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.